రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే మరీ ఆందోళన పడే స్థాయిలో లేకపోయినా ఉల్లి రేటు మరింత పెరగవచ్చనే అనుమానాలు అయితే ఉన్నాయి. అటు ఢిల్లీ వాసుల్ని మాత్రం ఉల్లి కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. ఆర్థిక రాజధాని ముంబైలోనూ కిలో ఉల్లి దాదాపు 100 రూపాయలు పలుకుతోంది. ఉల్లి ధర పెరుగుదలకు మహారాష్ట్ర ఎన్నికలకు దగ్గర సంబంధాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారత్లో ఉల్లి సాగు చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి నుంచి విదేశాలకు లక్షలాది టన్నుల ఉల్లి ఎగుమతి చేస్తారు. దేశంలో ఉల్లి ధరలు పెరిగితే ఎగుమతులపై కేంద్రం పరిమితులు విధిస్తూ ఉంటుంది. దీంతో స్వదేశంలో ధరలు కొంతవరకు తగ్గుతూ ఉంటాయి. అయితే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆ సాహసం చేసేందుకు కేంద్రం ముందుకు రావట్లేదు. దీనికి ఎన్డీఏ గత అనుభవాలు కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉల్లి ఎగుమతులపై పరిమితులు విధించకపోవడం ధరల పెరుగుదలకు ఒక కారణమైతే తగినంత ఉత్పత్తి లేకపోవడం మరో కారణం. రబీ సీజన్లో మధ్య భారతంలో తగినంత వర్షపాతం లేక ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గింది. ఇక ఖరీఫ్ సీజన్లో పండిన ఉల్లి పంట కాస్త మార్కెట్లోకి రాలేదు. ఫలితంగా ఉత్పత్తి వినియోగం మధ్య వ్యత్యాసం బాగా పెరిగి ఉల్లి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత ఏడాది రబీ సీజన్లో నాసిక్లోని లసల్గావ్ హోల్సేల్ మార్కెట్కు సుమారు 1000 టన్నుల ఉల్లి వస్తే ఈ ఏడాది కేవలం 200 నుంచి 250 టన్నులు మాత్రమే వచ్చింది. ఉత్పత్తి ఎంత మేర తగ్గిందో తాజా పరిస్థితిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఉల్లి ధరల ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై తీవ్రంగా ఉండబోతోంది. 1998లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ఉల్లి ధరలే కారణం. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న బీజేపీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 2023లో ఉల్లి ఎగుమతులపై పూర్తిగా నిషేధం విధించింది. దీంతో నాసిక్ ప్రాంతంలో ఉల్లి రైతులంతా రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఉల్లి రైతుల ఆందోళనతో దిగివచ్చిన కేంద్రం కొంతవరకు ఆంక్షలను సడలించింది. అయినప్పటికీ ఉల్లి రైతులకు ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆనియన్ బెల్ట్ పరిధిలోని లోక్సభ స్థానాల్లో బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది. ఉల్లి ధరలు పెరుగుతున్నప్పటికీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఎగుమతులపై షరతులు విధిస్తే తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉల్లి ధరలు తగ్గించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభావం డైరెక్ట్గా ఢిల్లీ మార్కెట్పై కూడా పడుతోంది. ఓవైపు రైతులను అనుకూలంగా మార్చుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే నవంబర్ 20న మహారాష్ట్ర పోలింగ్ పూర్తయ్యాక ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.